హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చికెన్ జాయింట్స్. ఈ జాయింట్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను కట్ చేసిన లెగ్ పీసులు తీసుకున్నాను. దీంట్లోనే సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 స్పూను కారం వేసుకోవాలి. ఇవన్నీ ముందుగా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇదంతా ముక్కలు పట్టేలాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక 1/2 స్పూను ధనియాల పౌడరు, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ ముందుగా పట్టించుకోవడం వల్ల ముక్క లోపల వరకు కూడా ఈ మసాలా అనేది పడుతుంది. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్నాను. ఇది కూడా ఒకసారి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మీరు ఇప్పుడు కలుపుకున్నప్పుడే ఒకసారి రుచి సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇది ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగా ముక్కలకి మసాలా అనేది పడుతుంది. ఇది మీరు అంతా కలుపుకొని మసాలాలన్నీ కలుపుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏమీ ఆయిల్ అది వేయకుండా ప్యాన్లో ఇవన్నీ ఇలా పేర్చుకొని నీరంతా బయటకు వచ్చేలాగా మూత పెట్టుకోవాలి. అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలి. ఆయిల్ ఏమీ వేయకూడదండి. ఇలాగే మొత్తం అంతా ఉడికేలాగా ఉంచాలి. నీళ్ళన్నీ బయటకు వచ్చి ఎగిరిపోయేలాగా ఉంచుకోవాలి. 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉడికించకూడదండి. మొత్తం ప్రాసెస్ మొత్తం అంతా అయిన తర్వాత ఒక 3 స్పూన్ల నీళ్ళు ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. ఇది ఎక్కువ నీరు ఉన్నా సరే మనం పిండి వేసి కలుపుకునేటప్పుడు నీటిలో కలిసిపోతుంది. అలా కాకుండా 2 లేదా 3 స్పూన్ల నీళ్ళు ఉన్న వరకు ఉంచుకొని స్టవ్ కట్టేసుకోవాలి. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే అందరం వండుకుంటామండి. కొన్ని తేడాల వల్ల బాగా సెట్ అవ్వదు. అందుకనే క్లియర్గా చెప్పడం వల్ల మీరు అలా చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నాను. స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా, ఏమైనా నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే అవి పక్కన కొంచెం బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ వేసి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు కలుపుకుంటే కార్న్ఫ్లోర్ వాటర్లో కలిసిపోద్ది. అలా కాకుండా ఆ నీరు కొంచెం కప్పులోకి తీసుకోండి. మళ్ళీ ఆ నీళ్ళు యూజ్ ఉంటాయి. కార్న్ఫ్లోర్ అంతా బాగా కలిసిన తర్వాత ప్యాన్లో ఒక 2 గరిటెల నూనె వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎక్కువ నూనె ఏమీ అవసరం లేదండి. మళ్ళీ నూనె అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా ఒక 2 గరిటెల నూనె తీసుకొని బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇది ముక్క ఉడకడం వల్ల కొంచెం వేగడం టైం పడుతుంది. ఇదంతా కూడా సిమ్లో ఉంచి వేయించుకోవాలి. అప్పుడు ముక్క అంతా లోపల కూడా బాగా డీప్ ఫ్రై అవుతుందండి. హైలో పెట్టి వేయిస్తే బయట వేగుతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అలా కాకుండా అంతా సిమ్లో ఉంచే వేయించుకోండి.
ఇలా అన్నీ వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. నేను ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు ఈ రెసిపీ ఇంట్లో చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా బాగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే మీ కారానికి సరిపడగా కారం వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఇక్కడ బాదం జీడిపప్పు పౌడర్ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. సోయా సాస్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక చిన్న టమోటా మిక్సీ పట్టి వేసుకుంటున్నాను. ఈ టమాటా బాగా వేగే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకొని దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదా, ఉడికించుకున్న మసాలా, ఆ గ్రేవీ అంతా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ అది ఉండటంతో చిక్కగా అవుతుంది. ఇదంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా అంతా వేసి కలుపుకొని మీరు ఈ మసాలా అంతా ఒకసారిగా వాడేసుకోవచ్చు. లేదు అనుకుంటే సగం తీసుకొని మీరు ఎన్నిసార్లు సర్వ్ చేసుకుంటే అన్నిసార్లు కొంచెం వేడి చేసుకొని జాయింట్లు అందులో వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను టమాటా సాసు ఒక 2 స్పూన్ల దాకా తీసుకున్నాను. ఇది కూడా బాగా కలిసిన తర్వాత వేయించుకున్న జాయింట్స్ అన్నీ కూడా వేసి కలుపుకోవాలి. నేను ఇప్పుడు 4 మాత్రమే వేసుకొని కలుపుకుంటున్నాను. మిగతాయి ఈవినింగ్ చేసుకుంటాము. అలాగే ఈ పండగకి మీరు ఇలా జాయిన్ చేసుకొని ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.